మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గాజుల రామారంలో అక్రమ నిర్మాణాలను కూల్చేస్తున్నారు హైడ్రా అధికారులు. 15,000 కోట్ల విలువైన భూమికి కంచె వేసే పనిలో ఉన్నారు. నివాసాల జోలికి వెళ్లకుండా ఆక్రమణలు తొలగిస్తున్నారు. సర్వే నెంబర్ 307లో 300 ఎకరాలకు పైగా భూమిలో ఆక్రమణలు తొలగిస్తున్నారు. రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ కు కేటాయించిన భూమిని కొందరు బడాబాబులు ఆక్రమించారు. పర్మిషన్ లేకుండా 60 నుంచి 70 గజాల్లో ఇల్లు కట్టి 10 లక్షలకు అమ్ముతున్నారు. దీనిపై ఫిర్యాదులు రావడంతో హైడ్రా చర్యలు చేపట్టింది. జీహెచ్ఎంసీ రెవెన్యూ అధికారుల సహకారంతో జేసీబీలతో తొలగిస్తున్నారు. కూల్చివేతలను అడ్డుకునే ప్రయత్నం చేసిన బాధితులను అక్కడి నుంచి బయటకు పంపించారు పోలీసులు. కుత్బుల్లాపూర్ గాజుల రామారంలోని సర్వే నెంబర్ 307లో 317 ఎకరాల ప్రభుత్వ భూముల్లో కబ్జాలను తొలగిస్తున్నామన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. రెవెన్యూ డిపార్ట్మెంట్, హైడ్రా, పోలీసు విభాగం కలిసి ఆపరేషన్ నిర్వహిస్తున్నామని తెలిపారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, స్థానిక రాజకీయ నాయకులు, అధికారులు ఆక్రమించిన 100 ఎకరాల భూమిని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుంటున్నామని చెప్పారు. 40 ఎకరాల్లో పేదలు నివసిస్తున్నట్లు తెలిపారు. స్థానిక నేతలు పేదలకు 50-100 గజాల చొప్పున ప్లాట్లుగా అమ్మినట్లు గుర్తించామన్నారు రంగనాథ్. ఈ విషయంపై 6 నెలల్లో అన్ని శాఖల అధికారులతో 5 సార్లు సమావేశాలు నిర్వహించామన్నారు. ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చిన తర్వాతే ఆపరేషన్ మొదలుపెట్టామన్నారు. పేదల ఇళ్లు కూల్చవద్దని ఫీల్డ్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామన్నారు. పొలిటీషియన్స్, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, అధికారులు ఆక్రమించిన ల్యాండ్ మాత్రమే స్వాధీనం చేసుకుంటున్నామని చెప్పారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. కొందరికి ఇచ్చిన పత్రాలు నకిలీ పత్రాలుగా బయటపడడంతో సంబంధిత అధికారులు వాటిని రద్దు చేశారన్నారు. మొత్తం 275 ఎకరాల కంటే ఎక్కువ భూమిని తిరిగి స్వాధీనం చేసుకుని ఫెన్సింగ్ వేస్తామన్నారు. ఈ భూముల విలువ 12 నుంచి 15,000 కోట్లు ఉంటుందన్నారు రంగనాథ్. కుత్బుల్లాపూర్ గాజుల రామారంలోని సర్వే నెంబర్ 307లో 317 ఎకరాల ప్రభుత్వ భూముల్లో కబ్జాలను తొలగిస్తున్నామన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. రెవెన్యూ డిపార్ట్మెంట్, హైడ్రా, పోలీసు విభాగం కలిసి ఆపరేషన్ నిర్వహిస్తున్నామని తెలిపారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, స్థానిక రాజకీయ నాయకులు, అధికారులు ఆక్రమించిన 100 ఎకరాల భూమిని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుంటున్నామని చెప్పారు. 40 ఎకరాల్లో పేదలు నివసిస్తున్నట్లు తెలిపారు. స్థానిక నేతలు పేదలకు 50-100 గజాల చొప్పున ప్లాట్లుగా అమ్మినట్లు గుర్తించామన్నారు రంగనాథ్. ఈ విషయంపై 6 నెలల్లో అన్ని శాఖల అధికారులతో 5 సార్లు సమావేశాలు నిర్వహించామన్నారు. ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చిన తర్వాతే ఆపరేషన్ మొదలుపెట్టామన్నారు. పేదల ఇల్లు కూల్చవద్దని ఫీల్డ్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామన్నారు. పొలిటీషియన్స్, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, అధికారులు ఆక్రమించిన ల్యాండ్ మాత్రమే స్వాధీనం చేసుకుంటున్నామని చెప్పారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. కొందరికి ఇచ్చిన పత్రాలు నకిలీ పత్రాలుగా బయటపడటంతో సంబంధిత అధికారులు వాటిని రద్దు చేశారన్నారు. మొత్తం 275 ఎకరాల కంటే ఎక్కువ భూమిని తిరిగి స్వాధీనం చేసుకుని ఫెన్సింగ్ వేస్తామన్నారు. ఈ భూముల విలువ 12 నుంచి 15,000 కోట్లు ఉంటుందన్నారు రంగనాథ్.